అట్లాగే దశాబ్ద కాలం పైబడి అంటే రాష్ట్రం ఏర్పడటానికి ముందే ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాలు వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఆ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో మన ఉద్యోగాలు మనం పొందవచ్చని తప్పించి పోరాటాలు చేసినటువంటి అనేక మంది రాష్ట్రం రాగానే ఆశించారు. మన పోరాటాలన్నీ నిజం కాబోతా ఉన్నాయి. రాష్ట్రం వచ్చేసింది, వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తాయి, కలలు నెరవేరుతాయి, త్యాగాలు చేసినటువంటి అమరవీరుల ఆశలు కూడా నెరవేరుతాయని బహుశా ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎదురు చూసి పరీక్షల కోసం ఆ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి కూలి చేసుకోనో పంట పండించో రకరకాలైన పనులతో రూపాయి పోగేసి ఈ బిడ్డలందరినీ హైదరాబాద్ పంపించి అనేక కోచింగ్ సెంటర్లో చదివిస్తే ఆశలు నెరవేరుతాయని వాళ్ళందరూ గ్రామాల్లో ఎదురు చూసి తల్లిదండ్రులు అలసిపోయారు. ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు కూడా అవి నోటిఫికేషన్ రాక వచ్చిన వాటిని సక్రమంగా నిర్వహించకపోవటం, నియామకాలు లేక చివరికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూశాం. తల్లిదండ్రులు పడినటువంటి ఆవేదన గ్రామీణ ప్రాంతాల్లో మేము ప్రత్యక్షంగా చూశాం. అటువంటి ఆవేదనలోంచి బాధల్లోంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సిఎల్పి లీడర్గా నేను ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి నాతో పాటు ఉన్నటువంటి కేబినెట్ సహచర మంత్రులందరూ అందరం ఒక పిలుపిచ్చాం. ఈ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతోనే ఆనాడు పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్ర యువత కలలు నెరవేర్చటాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్రం ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రజల ఆశలు నెరవేర్చేటువంటి పరిస్థితుల్లోకి ఈనాడు పాలనలో ఉన్నటువంటి పాలకులు ఆలోచన చేయట్లేదు. కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడితే చాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తే అంధకారం అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు చెప్పటం, దానిపైన మీరందరూ కూడా ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే తప్ప మాకు భవిష్యత్తే లేదని ఆలోచన చేసి అందరి ఆశీస్సులతో ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటే ఆలోచన చేశాం. అటు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆశలను నెరవేర్చాలి, వారి భవిష్యత్తుని కాపాడాలి, వారి కోరికలు నెరవేర్చడమే మన ముందున్నటువంటి ఏకైక సంకల్పం అని అనేక అడ్డంకులు కల్పించినప్పటికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి మీరందరూ చూసే ఉంటారు. బహుశా అది కూడా గొప్ప కార్యక్రమం. ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు కలిగిస్తే కూడా ఒకటేసారి ఇక్కడే గ్రూప్ 1 పరీక్షల ద్వారా సెలెక్ట్ అయిన వారందరికీ నియామక పత్రాలు అందించాం. ఈరోజు గ్రూప్ 2 నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం. ఇది కేవలం మీ పట్ల, ఈ రాష్ట్ర యువత పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత,
సంకల్పమే ఈరోజు రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు మరీ కుట్రపూరితంగా గత 10 ఏళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక అడ్డంకులు కల్పించి మీకు ఎవ్వరికి మేము చేయలేదు వీళ్ళెందుకు చేయాలని అడ్డంకులు కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మాకు చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంది కాబట్టే ఆ అడ్డంకులన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని అనేక కేసులు ఉంటే కూడా కోర్టులో వాదించి మీకోసం ఈ ప్రభుత్వం నిలబడ్డదని చెప్పడానికి నేను చాలా గర్విస్తాను. మీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఈనాడు మేము ఇచ్చేటువంటి నియామక పత్రాలు కేవలం ఉద్యోగ పత్రాలు మాత్రమే కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది తల్లులు ఆ రోజు